ఉప్పలరాజు గజపతిరాజు ముల్లపూడి ఝాన్సీ రాణి. ఉప్పలరాజు గజపతిరాజు ముల్లపూడి ఝాన్సీ రాణి. ఎస్ యువర్ ఆనర్. పెళ్ళే ఎన్నాళ్ళైంది? వారమైంది యువర్ ఆనర్. వారంలోనే విడాకులేంటయ్యా? ఇర్రీకన్సీలబుల్ డిఫరెన్సెస్. వీళ్ళిద్దరికీ ఒక్క క్షణం కూడా పడదు. ఇది మర్డర్ దాకా వెళ్లక ముందే విడాకు తీసుకుంటే మంచిదని డైవర్స్ కి అప్లై చేశారు. మరి అలాంటప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నారు? అంటే యువర్ ఆనర్ పోలీసులు వద్దు, నువ్వు ఎల్ఐ గాడి మీద కంప్లైంట్ చేస్తే వాడు నీ మీద పగబడతాడు. నీతో పాటు నేను కూడా అయిపోతాను. కరెక్ట్. పోలీసులతో పెట్టుకోవద్దు. మిమ్మల్నే పెళ్ళెందుకు చేసుకున్నారు అని అడుగుతున్నాను. నేను అది అడిగాను యువర్ ఆనర్. తెలివి చేసిన పొరపాటు అన్నారు. అవును యువర్ ఆనర్, తెలియక చేసాం. ప్లీజ్ మాకు విడాకులు తొందరగా ఇచ్చేయండి. కూర్చోండి. ఇవ్వమనగానే ఇచ్చేయడానికి ఇవి కిల్లి కొట్లో తమలపాకులు కాదయ్యా, విడాకులు. ఇది 2 జీవితాలకు సంబంధించిన సమస్య. అసలు మీ జనరేషన్ అంతా ఇంతేనయ్యా. ఏది ట్రై చేయకుండాను ఓటమి నొప్పేసుకుంటారు. నాకు పెళ్ళై 32 ఏళ్లైంది. పెళ్ళైన మొదటి రోజే ఉప్మాలో రాళ్లు కలిపి నా 2 పళ్ళు ఊడగొట్టింది మా ఆవిడ. అప్పటి నుంచి కోపం వచ్చినప్పుడల్లా కాఫీలో ఉప్పు, పెరుగులో సున్నం కలిపేది. ఇక తన పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే నేను గురక పెడితే తనకి నిద్ర పట్టదు. నా తరపు చుట్టాలంటే తనకు పరమ చిరాకు. ఇలా కొన్ని లక్షల సమస్యలు తట్టుకుని ఈ పెళ్లిని 32 ఏళ్ల పాటు కాపాడుకుంటూ వచ్చాం. ఏనాడు డైవర్స్ గురించి ఆలోచించలేదు. అన్నిటికీ సర్దుకుపోయాం. ఎందుకో తెలుసా? అది పెళ్లి కాబట్టి, దానికో పవిత్రత ఉంది కాబట్టి. మీకు పెళ్ళై వారమైంది కాబట్టి మీ డైవర్స్ అప్లికేషన్ పెండింగ్ లో పెడుతున్నాను. ఒక 6 నెలల పాటైనా మీరు మీ పెళ్లిని నిలబెట్టుకోవడానికి గట్టిగా ప్రయత్నించాలి. ఆ తర్వాత కూడా మీరు ఒకరినొకరు మర్డర్ చేసుకోవాలనిపిస్తే డైవర్స్ మంజూరు చేస్తాను. మిమ్మల్ని అప్పుడప్పుడు మానిటర్ చేయడానికి కోర్టు ఒక మ్యారేజ్ కౌన్సిలర్ని అపాయింట్ చేస్తుంది. See you in 6 months. Court is adjourned. హలో. హాయ్. ఎవరు? నేను సూపర్ మ్యాన్. నీ శైలుని. అచ్చీ. ఫోన్ కట్ చేసావంటే మెసేజ్ చేయమనేగా సూపర్ మ్యాన్. నీకు కూడా నేనంటే ఇష్టం ఉంటే పింక్ కలర్ షర్ట్ వేసుకో, లేదా బ్లాక్ షర్ట్ వేసుకో. నీ శైలు. ఒరేయ్ ఆగరా. ఏంటి మమ్మీ? ఆ షర్ట్ వేసుకున్నావేంట్రా? అది నీ బర్త్డే కనుకొన్నాను. అది తీసేసి వేరే షర్ట్ వేసుకో. వేసేసుకున్నాగా మమ్మీ. బర్త్డేకి ఇంకో షర్ట్ కొందుగానిలే. రోజుకో షర్ట్ కొనడానికి నీ బాబీ మీ బ్రాండ్ ఫ్యాక్టరీ ఓనర్ కాదు. మమ్మీ చెప్పినట్టు ఆ షర్ట్ మార్చుకుని వేరే షర్ట్ వేసుకో. నేనే బట్టలు వేసుకోవాలో కూడా మీరే డిసైడ్ చేస్తారా? నేను ఇవాళ ఈ షర్టే వేసుకుంటాను. నేను ఈ షర్టే వేసుకు తీరాలి. నేను ఈ షర్టే వేసుకు తీరుతాను. ఓకే? ఏమైంది వాడికి? వస్తాడు. అమ్మ నా పింకా, నా పింకుడు, నా పింకు బుజ్జి, నా పింకు రాజా, నా పింక ఆనంద లహరి, నా పింకి, నా పాంకి. ఒరే డాంకీ, నువ్వేదో మామూలు గేగాళ్ళ లేవు, ఏదో మెంటల్ గేగాళ్ళ ఉన్నావు. అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి? నాకు తెలుసు సూపర్ మ్యాన్, నువ్వు పింక్ షర్ట్ వేసుకుంటావని నాకు తెలుసు. నేను పింక్ షర్ట్ వేసుకుంటాను నీకు తెలుసా? ఏంట్రా వాగుతున్నావు? నా మెసేజ్ చూసి పింక్ షర్ట్ వేసుకొని ఏమీ తెలియని అటాక్ చేస్తున్నావా చిలిపి సూపర్ మ్యాన్? ఇప్పుడు నేను పింక్ షర్ట్ నీ కోసం వేసుకున్నాను అంటావు, అంతేనా? మరి కాదా సూపర్ మ్యాన్? ఇదిగో చూడు, నువ్వేదో ఉట్టి అమాయకుల్లా ఉన్నావు. ఒట్టి అమాయకుడినే కాదు, వర్జిన్ కూడా. ఎదవా రే, నీ ప్రేమను నేను అప్రిషియేట్ చేస్తున్నాను. నీ మనసు బాధ పెట్టినందుకు నేను ఫీల్ అవుతున్నాను. నేను అలాంటి కాదురా బాబు, నన్ను వదిలే. నువ్వు వదిలేయమంటే వదిలేయటానికి ఇదేమన్నా నూతిలో తాడా సూపర్ మ్యాన్? ప్రేమ. టైం తీసుకో, తొందరపడకురా. నా లవ్వుని ఫీల్ చేయి, ఆ తర్వాత నువ్వే అంటావు. ఏమని? లేచిపోదామా అని. అచ్చి, నీకు మర్యాదగా చెప్తే నేదట్లేవు. ఇంకోసారి కనపడ్డావు అనుకో కోస్తా. నువ్వు అలా మాట్లాడుతూ ఉంటే ఎంత మ్యాన్లీగా ఉందో తెలుసా సూపర్ మ్యాన్? అచ్చి తప్పుగా. సూపర్ మ్యాన్, సూపర్ మ్యాన్ ఆగు సూపర్ మ్యాన్, ఐ లవ్. హాయ్, వాట్సాప్? హాయ్. ఎక్కడ్రా 1 వీక్ నుండి గాయబ్? ఏం లేదు, మార్నింగ్ తొందరగా వెళ్తున్నాను, నైట్ లేట్ అవుతుంది అంతే. ఓకే, వి హావ్ టు టాక్. సారీ రా, విష్ణు నాకు ముందు నుండే తెలుసని నీకు చెప్పలేదు. నో, ఇట్స్ ఆల్ రైట్. నో, ఇట్స్ నాట్ ఆల్ రైట్. నీకు చెప్దామన్నా చెప్పలేని పరిస్థితి. తను రంజీ ఆడడానికి వైజాగ్ వచ్చినప్పుడు కలిశాను. సెలబ్రిటీ స్టేటస్ వల్ల ఇది పబ్లిక్ కి తెలిస్తే తన కెరీర్ కి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమోనని
మా లవ్ మ్యాటర్ ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాం. త్వరలోనే వాళ్ళ పేరెంట్స్ని కలవబోతున్నాను. వాళ్ళు ఓకే అన్న తర్వాత మా పేరెంట్స్కి పెట్టాలి పరీక్ష. యాక్చువల్గా అందరికంటే ముందు నీకే చెప్దామనుకున్నాను. ప్రామిస్. ఈ విషయంలో నిన్ను కొంచెం హర్ట్ చేసుంటే సారీ రా. నో ఇట్స్ ఫైన్. యాక్చువల్లీ హీస్ అ వండర్ఫుల్ గర్ల్. చాలా కేరింగ్గా ఉంటాడు. నువ్వెప్పుడన్నా ఎవరినన్నా కలిసావా? మొదటిసారి చూసినప్పుడే తెలిసిపోతుంది ఆ మనిషితోనే నీ లైఫ్ అంతా గడపబోతున్నావని. లైఫ్ మొత్తం ఒక్కసారి ఫ్లాష్ ఫార్వర్డ్లో కనిపిస్తుంది. పిల్లలు లేరని చిన్నప్పుడు వాడికి జడలేసి బొట్టు పెట్టి గౌన్లు వేసి అమ్మ ఇలా చేసి వాడిని ఇప్పుడు ఇలా తయారు చేసింది నువ్వు కాదేంటి? మీరేంటండి అలా మెలికలు తిరిగిపోతున్నారు? ఛ! విష్ణు మరణం దేశం మొత్తాన్ని శోకంలో ముంచెత్తుతోంది. అర్చన, ఇది కొంచెం తిను. వేలాది మంది విష్ణు ఫ్యాన్స్ ఇక్కడే కూర్చుని తనతో టీవీ షోలో మాట్లాడాను. ఏ టేక్ ఇట్ ఈజీ, ట్రై టు టేక్ యువర్ మైండ్ ఆఫ్ ఇట్. కాసేపు టీవీ ఆఫ్ చేస్తాను. వద్దు వద్దు. మ్యాచెస్ లో డెబ్యూ అయి ఉండేది. ఐ వాంట్ టు వాచ్ ఇట్. వర్ధన్ అకాల మరణం క్రికెట్ ప్రపంచం I miss him. I miss him so much. తనకి తెలుసుంటే ఎంత బాగుండేదో. తెలియకుండానే వెళ్ళిపోయాడు. ఏంటది? నేను ప్రెగ్నెంట్ అని. వాట్? అవునరా, నా కడుపులో తన బేబీ ఉంది. I'm carrying his child. అది తెలియకుండానే వెళ్ళిపోయాడు రా. ఇట్స్ అ వెరీ కాంప్లికేటెడ్ కండిషన్. నీ ఆర్టరీ ఫీటస్ చుట్టూ మెలిక తిరిగింది. దాన్ని డిస్టర్బ్ చేస్తే నీ లైఫ్కి చాలా ప్రమాదం. నీ విషయంలో అబార్షన్ అనేది ఇంపాసిబుల్. అంటే బిడ్డని కనాలి, వేరే మార్గం లేదు. కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? చూస్తే చదువుకున్నట్లున్నారు, ఇంత దాకా ఎందుకు తెచ్చుకున్నారు? చూడు మిస్టర్, నేను లేడీని బ్లేమ్ చేయను. నువ్వు చేసింది చాలా ఇర్రెస్పాన్సిబుల్ పని. నో మ్యామ్. ఎంత ఫూల్ రా నువ్వు. అయినా ప్రొటెక్షన్ లేకుండా ఎలారా? ఓన్లీ ప్రెగ్నెంట్ అయ్యిందంతే సంతోషించు. మగాళ్ళంతా ఇంతే, కానీ నీ బుద్ధేమైంది? పిల్తో పోయేదాన్ని పీకల దాకా తెచ్చుకున్నావు. యాదవా, రోజు రేడియోలో టీవీలో చెప్తూనే ఉన్నారు కదరా, అసలు నీలాంటి కక్కుతు బగ్గర్స్ కోసం కాండమ్స్ డబ్బాల్లో పెట్టి అన్ని చోట్ల తగిలించి ఫ్రీగా ఇస్తున్నారు. అసలు నన్ను అడిగినా పోయేది కదరా. చూడు, ఇదిగో నా పర్సులో ఎప్పుడూ ఒకటి ఉంటుంది. ఐమ్ సారీ. నా వల్ల నువ్వు అనవసరంగా తిట్లు తిన్నావు. దాట్స్ ఓకే. ఏం చేద్దాం ఇప్పుడు? ఐ డోంట్ నో. ఐ సీరియస్లీ డోంట్ నో. 5 minutes లేట్, మళ్ళీ పిజ్జా ఫ్రీ. నేను మీ స్టూడియోకి వచ్చి 10 నిమిషాలు అవుతుందండి. కావాలని మీ దగ్గరికి 5 నిమిషాలు లేట్గా వచ్చాను. అవునా? దేనికి? రాణి అండి, రాణికి ఇంకో అవకాశం ఇవ్వాలి లర్, ఇవ్వాలి. వాట్? అసలు ఎవరు నువ్వు? రాణి హస్బెండ్ అండి. ఆ రోజు జరిగిన దాంట్లో తన తప్పేం లేదండి. మీరు వచ్చే ముందు ఇద్దరం గొడవ పడ్డాం. తన మీద కోపంతో నేనే అదంతా ప్లాన్ చేయలేను. నువ్వు ప్లాన్ చేసావా? అవునండి, లారీ అండి లారీ. ఆ తర్వాత అలా చెల్లి ఎంత తప్పు చేయలేనో తెలియలింది. కావాలంటే ఈ రోజు నుండి ప్రతిరోజు మీకు పిజ్జా లేట్గా తెలికొత్తాను లర్, ఫ్రీగా ఇస్తాను లర్. ప్లీజ్ లర్, రానికి ఇంకో అవకాశం ఇవ్వండి లర్, ప్లీజ్ అండి ప్లీజ్. ఇక్కడ రాణి అంటే మీరేనా? నేనే. గుడ్, కమ్ ఆన్ గైస్. హే, కెమెరా stop, కెమెరా stop, అక్కడ. stop. ఏంటిది? మిమ్మల్ని శరత్ గారు ఆడిషన్ చేయమన్నారు. I'm not ready, కెమెరా yaar. కెమెరా ఫోర్ అక్కడ. Hello, రండి. I'm not ready. అశోక్, Hello, అవన్నీ అక్కడ సెట్ what's going on?